అంతస్తులు అని రాత్రి ఒక సినిమా చూసాం. సిటీ కేబుల్ అనబడు ఒక హెచ్డిడబ్ల్యూ కేబుల్, అంటే హార్ట్వేవ్ ఉన్న వాళ్ళకి అదొక ఛానల్ లాగా వస్తూ ఉంటుంది. ఒకసారి కనుక ఛానల్ వేసాడంటే, సారీ నేను హార్ట్వే అంటున్నా, అది కాదు, దూరదర్శన్లో వేశారనమాట. సైమల్టేనియస్గా మరొక దాంట్లోనేమో మన మహేష్ బాబు గారి మహర్షి సినిమా వేస్తూ ఉంది. మహేష్ సినిమా చాలాసార్లు చూశాను. మహర్షి కొద్దిగా ఎమోషనల్ సీన్స్ కనిపిస్తాయి మనకి. మరి బీభత్సమైన డైలాగులు వగైరా ఏమి ఉండవు. అయినా కూడా ఏంటంటే అందులో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఆ చిన్న డైలాగులోనే ఎంతో ఎమోషనల్ ఉన్నట్టుగా. ఇప్పుడు అంతస్తుల సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలా రోజుల తర్వాత, నాకు తెలిసి 60 ఏళ్ళు అయి ఉంటుంది, లేదంటే 70 ఏళ్ళు కూడా అయిందేమో. మరి నేనైతే వెనక్కి వెళ్ళి చూడలేదు. ఇంట్లో కూర్చొని చేస్తే ఖచ్చితంగా అదే ఉండేదేమో, కానీ లేదు. వెనక నుంచి ఇదిగో పారిపోయే క్యాండిడేట్లు అని చెప్తుంటాం కదా, వెనక బైక్ కనపడుతుంది మీకు. అతనైతే ఖచ్చితంగా మన నుంచి పారిపోయే బాబుతో అనమాట. ఈ ఏరియాలోనే మన మామిడి కళ్ళ బిజినెస్ ఒకటి పెట్టుకున్నాడు. సరే, మనం చెప్పుకుంటుంది ఏంటంటే సినిమా గురించి కదా. ఈ అంతస్తులు సినిమాలో నాగేశ్వరరావు కృష్ణకుమార్ గారిని ట్రాప్ చేయటం, అందులో డైలాగులు కూడా అది అంటూ ఉంటుంది. మన జగ్గయ్య గారితో దాన్ని నేల రాసి అది ఇది అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక అమాయకంగా కనిపించే ఆడపిల్లల్ని ఇలా చేస్తారా అని చెప్పి. ఆ క్రమంలో ఇప్పుడు అర్ధ శతాబ్దం ముందే ఇలాంటి ట్రాప్ గురవటం, పైగా నేను నీకు అబ్బాయి లాంటి దాన్ని అని వాళ్ళ నాన్నగారితో చెప్తుంది కృష్ణకుమార్. అందులో చెప్పినప్పుడు ఆమె అంత జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఒక భక్తుడిలాగా కనిపించగానే అంత అమాయకంగా మోసపోతారంటే ఆడపిల్లలు అంతే, మరి మోసపోతారు. అందుకే అందులోనే కృష్ణకుమార్ గారి తండ్రి క్యారెక్టర్ చూస్తే చెప్పిస్తారు ఏమని, ఆడపిల్లవు కదమ్మా, నువ్వు ఎంత ఇదిగా తిరిగినా కూడా మా బాధ మాకు ఉంటుంది కదా అని. కానీ కృష్ణకుమార్ గారి క్యారెక్టర్ తన అమాయకత్వంతో ఒక భక్తుల్లాగా కనిపించిన నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి భోజనం కూడా తీసుకెళ్లే స్థాయికి క్యారెక్టర్ ఉంటుంది. మరి తెలియని ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళడమే కాదు, భోజనం వడ్డించేదాకా అంత అమాయకులు ఉంటారా అంటే ఎప్పటికి కూడా ఉంటారు. ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది అన్నమాట, నాగేశ్వరరావు గారు ఇలాంటి క్యారెక్టర్ చేయటం ఏంటి అని. ఆ చూసిన ఆ అరగంట సేపు విపరీతమైన ద్వేషం పుట్టింది. ఇక అక్కడితో అది ఆపేసాము. మన మహర్షి సినిమాకి వస్తే ఏమైందంటే, అందులో అత వ్యవసాయం నేర్పుతావు నాకు అని మా పెదబాబు అంటూ ఉంటుంది. ఒక మహేష్ ఇలా అంటాడు కదా అని వాడు చిన్నప్పుడు చూసినప్పుడు. ఆ వ్యవసాయం గురించి 2-3 డైలాగ్స్ ఉంటాయి పెద్ద ఆయన దగ్గర. అలానే మన మహేష్ బాబు వెళ్ళిపోతూ ఉంటే కారులో మనకి ఇదే కదా నా పాట ఉంటుంది కదా, అది అంత ఒళ్ళు జలధరించడం, అంటే జలధరించడం కాదు, పులకరించిపోయేలాగా మనకి రోమాంచితం అంటాం కదా, గూస్ బంప్స్ అలా అనిపిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో డబ్బు సంపాదించవచ్చు, కానీ ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఇవన్నీ ఉన్న ఊరిని వదిలేసుకొని మళ్ళీ డబ్బు సంపాదన కోసం ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో తిరిగి ఊరికి వస్తాడు. ఈ సందర్భంలోనే మా పెద్దబాబు కూడా అడుగుతున్నాడు, పాప మనీ కాంట్ బై ఆల్ థింగ్స్ అంటారు, ఎంత స్టూపిడ్ స్టేట్మెంట్ అది, మనీ లేకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి మనకి అన్నాడు. కానీ ఏంటంటే వాడికి తెలియదు కదా, చిన్న వయసు. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సరే నువ్వు మంచి బెడ్ కొంటావు కానీ నిద్రను కొంటావా అని అడిగాను. ఏది మామూలుగా మనకు రొటీన్గా అలవాటైన స్టేట్మెంట్తో ఒకటి వదిలితే కరెక్టే అన్నాడు. కానీ నీకు ఇంకా వయసు ఉంది, నీ వయసుకి ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పిన దానికి అర్థం, కొన్ని రోజుల తర్వాత అర్థం అవుద్దని చెప్పాను. అట్లానే మహర్షి సినిమా చాలామందికి ఫేవరెట్. అందులో వీకెండ్ ఫార్మింగ్ అని కానీ అది కానీ ఇది కానీ ఎంత చక్కగా, అంటే మన రామ్ చరణ్ హీరో కూడా ఉన్నాడు కదా, జస్ట్ లైక్ దట్ 100 crores ఎలా కొట్టేస్తారు అని మన ఆచార్య సినిమా రిలీజ్ ముందు చెప్పాడు కదా. అంటే ఒక వ్యక్తి ఒక సినిమా చేశాడంటే అందులో ఆయన చెప్పిన దాన్నే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి హీరో.
అలా ఉదాత్తత కలిగినటువంటి పాత్రలు నాకు తెలిసి మన మహర్షి సినిమాలో ఎక్కడ బూత్ డైలాగ్స్ కూడా ఉండవు అనుకుంటా. అసభ్యత అయితే ఉండదు. ముందు డబ్బే పరమావధి అనుకుంటాడు, సక్సెస్ అంటాడు. ఆ సక్సెస్ గురించి కూడా చివరిలో డైలాగ్ ఉంటుంది. సక్సెస్ అంటే ఇట్స్ నాట్ ఏ ఫుల్ స్టాప్, ఇట్స్ ఏ జర్నీ అని. అది కూడా మా పెద్దవాడు ఇది చిన్నప్పుడు బాగా చెప్పేవాడు ఆ డైలాగ్స్. విజయం అంటే మనం ముందుకు సాగిపోవటము, డబ్బు సంపాదిస్తాం కాదు అనే కాన్సెప్ట్ ఎందుకో ఆ ప్యారలల్గా 2 సినిమాలు చూసినప్పుడు పోల్చాలనిపించింది అనమాట. ఒక హీరో అనే అతను ఎలా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, ఈవెన్ అతను మోసగాడిగా ముందు అనుకున్న కృష్ణకుమార్ గారు, ఈ కుర్రాడు మన అక్కినేని నాగేశ్వరరావు గారు, మన జగ్గయ్య గారు ఇద్దరు కారులో వెళ్తూ ఎల్వి జయలక్ష్మిని తీసుకొని వెళ్ళటం ఇవన్నీ చూసినప్పుడు ఒక పాఠం చెప్పాలనుకుంటున్నాను కృష్ణకుమార్ గారు. అలా ఒక కాఫీకి వెళ్దామా అని చెప్పి తీసుకెళ్ళి కాఫీ మొహం మీద పోస్తారు. దానికి రిటార్ట్గా నాగేశ్వరరావు గారు ఇలా చేస్తారు. ఈ సినిమా ఇంకా వేరేది కూడా ఉంటుంది. అందులో భానుమతి గారు, ఆయన గుమ్మడి గారి కూతురు ఎలా తన తండ్రి తనను వదిలేసి వెళ్ళాడంటే దుమ్ము దొరపాల బల్లోడా అని పాట పాడటం, అదంతా వేరు. అది మన సొదనుకోండి ఇంకోటి